హై వ్యూస్. ఇప్పటికే ఈ న్యూస్ కొంతమంది తెలిసే ఉంటుంది. దీనిని బట్టి మీకు అర్థమైంది ఏంటి? ప్రభుత్వాలు మారుతూ ఉన్నా మన సమాజంలో ఇటువంటి హత్యలు జరుగుతూ ఉన్నాయంటే వైఫల్యం ఎక్కడ? సిస్టమ్ది, పోలీసుది. పోలీసులకి సాధారణ ప్రజలు వెళ్ళి అయ్యా మాకు పలానా వారి నుంచి ప్రాణభయం ఉందని చెప్తే ఏం కాదులే అద్దెనిదని చెప్పి పంపిస్తారు. అదే ఏదో ఒక విధంగా ఫేమస్ అనే బ్యాచ్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి చెప్పని వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు. ఇక సినిమా వాళ్ళు పొలిటీషియన్స్ అయితే అబ్బో వాళ్ళకి 5 10 మందిని కూడా సెక్యూరిటీగా ఇస్తారు. సామాన్యులు వెళ్ళి మాకు పలాని వాడు వాళ్ళ ప్రాణభయం ఉంది, ఆల్రెడీ గతంలో వాడు మా మీద చేసినటువంటి హత్యాయత్నాలు లేదన్నప్పుడు వేరే ఇష్యూస్ వల్ల వాడు జైలుకి వెళ్ళాడు, మరలా బయటకు వచ్చాడు, మాకు ప్రమాదం ఉందని అంటే వాడి మీద నిఘా పెట్టాలి, లేదా వీళ్ళకి రక్షణ పెట్టాలి. రెండు వదిలేసి చేతులు దులుపుకుంటే ఏమైద్దండి? అనకాపల్లి జిల్లా రాంబిల్ల మండలం కొప్పుగుండువారిపాలెం అమ్మాయి దర్శిని అండి, 9వ తరగతి చదువుతుంది, 14 సంవత్సరాల వయసు. ఆల్రెడీ 4 నెలల క్రితం ఈ సురేష్ అనేవాడు ఈ అమ్మాయి విషయంలో తప్పుగా బిహేవ్ చేస్తే పోలీస్ కేసు పెడితే వాడిని జైలుకి పంపారు. అక్కడ వీడి సత్ప్రవర్తన కారణంగా బెయిల్ ఇచ్చి పంపారట. వాడు బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఊర్లో తిరుగుతూ ఉంటే అమ్మాయిని ఫాలో అవుతుంటే భయపడి పోలీస్ స్టేషన్ మరలా చెప్పారు, అయ్యా వాడు బెయిల్ మీద వచ్చాడు, మరలా మా అమ్మాయి వెనక్కి తిరుగుతున్నాడు, మాకు తేడా కొడుతుంది, మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి. ఎంత అజాగ్రత్తగా పోలీసులు ఉన్నారంటే ఈరోజు ఆ అమ్మాయి చావు కారణం పోలీసులే, నో డౌట్. గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ పోలీసులు వచ్చేసి ఇదిగో ఈ పొలిటీషియన్ చుట్టూ సెక్యూరిటీగా ఉన్నారు, లేదు అన్నప్పుడు ఏదో సెటిల్మెంట్లు బిజీగా ఉన్నారని అనుకున్నాం. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కదా, ఇప్పుడైనా మరి ఏం చేస్తారు ఈ పోలీసులు? ఎందుకు ఈ పోలీసు వ్యవస్థలు అందరూ నాకు అర్థం కావట్లేదు. క్లియర్గా వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారండి, మా అమ్మాయిని చంపినోడిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి, లేదా వాడిని ఎన్కౌంటర్ చేశాను, రెండింటిలో ఏది జరిగినా మాకు సంతోషమే. మా బిడ్డకి ప్రాణాపాయం ఉంది అని వాడు బెయిల్ మీద వచ్చున్నాడు, మరలా మా ఊర్లో తిరుగుతుండని చెప్తే పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారు, ఇప్పుడు మా అమ్మాయి చనిపోయింది అంటున్నారు. ఎలా చనిపోయిందంటే అసలు వాడు ఈ ఊరోడు కాదు, ఈ ఊరు వాళ్ళ అమ్మమ్మదు, వాడిది కసింకోట. ఈడకు వస్తున్నప్పుడు ఈ అమ్మాయిని చూశాడు, మళ్ళీ వాడి వయసు అంత 26 సంవత్సరాలు, ఈ పిల్ల వయసు అనేది 14 సంవత్సరాలు. అదొకరు ఇదొకరు 12 సంవత్సరాలు డిఫరెన్స్. అసలు వాడు మనిషేనా అసలు? తీరా పోలీసులు ఇప్పుడు చెప్తున్నాయంటే తెలుసా, వాడు సైకో ఆట, వాడు మానసికంగా సరిగా లేడట వాడు. మరి వాడు ఎవడు బెయిల్ ఇమ్మన్నాడు? అండ్ రక్షణ కల్పించకుండా ఎవడు వదిలేయమన్నాడు? అన్ని పోలీసులే. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, వాడు ఆ అమ్మాయి ఎన్నింటికి వచ్చింది స్కూల్ నుంచి అని చెప్పేసి చూసుకొని టైము, అండ్ ఒక పొద్దునాటి కత్తి లాంటిది తెచ్చుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏ సమయంలో ఉంటారంటే చూసుకొని రెడీగా ఉన్నాడు. ఆ అమ్మాయి స్కూల్ నుంచి వచ్చింది, తాళం వచ్చేసి పక్కింట్లో నాయనమ్మ దగ్గర ఉంది, తాళం తీసుకుని వచ్చింది, ఇంట్లోకి వెళ్ళింది. సరే అమ్మ నేను కూడా వస్తున్నా 10 కాసేపు అని చెప్పేసింది. ఈ లోపు ఈ అమ్మాయి ఫ్రెష్ అవుదాం అన్నట్టుగా వెళ్ళింది. ఈ లోపు అమ్మాయి లోపలికి వెళ్ళింది, వీడు అలాగే లోపలికి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి నోట్లో గుడ్లు గుక్కేసి దారుణంగా అమ్మాయిని చంపేశాడు. ఈ లోపు వాళ్ళ నాయనమ్మ వచ్చింది, అమ్మాయి అంది, సౌండ్ ఏం లేదు, సరే వాష్రూమ్కి వెళ్ళడం బట్ట మచ్చోటి చేస్తుంది, బయట కూర్చొని ఉంది. ఇంకా సౌండ్ లేపేసరికి అమ్మాయి 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 అని చెప్పి డోర్లు కొడితే ఈ లోపల నుంచి డోర్లు ఓపెన్ చేసేసి ఆ ముసలావిని తోస్తే వాడు పరిగెట్టేశాడు. ఏమైంది ఏంటి లోపల చూస్తే మొత్తం రక్తం మడులో బిడ్డ చనిపోయింది అప్పటికి. అంటే అంత దారుణంగా చంపాడు. ఒక కుక్కనో కోడినో మేకనో చంపుదారు చూశారు స్పాట్లో, అంత దారుణంగా చంపాడు. అసలు ఎటువంటి సమాజంలో బతుకుతున్నాడు మనం? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు నేను అంటున్నానండి, ఎన్కౌంటర్ చేయాలి అంటే అవతల వాళ్ళు మన మీద దాడికి తెగబడితే ఎన్కౌంటర్ చేస్తారు. ఓ పిచ్చి కుక్కని చంపాలి అంటే అఫ్కోర్స్ ఒక కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని చెప్పేసి తెలియాలి. వీడు సైకో అని చెప్పి తెలుస్తుంది, వాడు మనిషి అమ్మాయిని దారుణంగా చంపాడు అండ్ మోరేడు పరారీలో ఉన్నాడు. ఇంక వీడిని ఎన్కౌంటర్ చేయడానికి ఇంకేమైనా కారణాలు కావాలా? మళ్ళీ ఇప్పుడు కూడా మానవ సంఘాలు వస్తారా? నేను చెప్తున్నాను కదా, ఏపీలో మొట్టమొదటి ఎన్కౌంటర్ అంటూ కొత్త గవర్నమెంట్ జరిగితే అది ఇదే అవ్వాలి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు సమయంలో ఎన్కౌంటర్ జరిగింది, ఎక్కడ గంధపు చెక్కల స్మగ్లర్స్ అన్నారు, వాళ్ళని చేశారు. ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చాక బట్టలు నొక్కటంగా తప్ప ఆయన చేసింది ఏమి లేదు. అదంటే పక్క రాష్ట్రంలో మంచి చేస్తే వాళ్ళ గురించి చప్పట్లు కొట్టుకోవాలి, వాళ్ళ చట్టాలు ఇక్కడ పెట్టుకోవాలి, దిశ చట్టాలు, మన చట్టాలు కూడా చేయలే. 5 సంవత్సరాలు అధ్వానమైన పరిపాలన వచ్చి జగన్మోహన్ రెడ్డి చేశాడు.
ఇప్పుడు సరైన పరిపాలన చంద్రబాబు నాయుడు చేస్తారని కోరుకుంటూ ఉన్నా. అండ్ ఇప్పుడు వీడిని మాత్రం, సురేష్ని మాత్రం ఎన్కౌంటర్ చేస్తేనే సభ్య సమాజం హర్షించిద్ది. ఎలాగైతే దిశ మీద ఆమె వెటనరీ డాక్టర్ సమ్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మా స్టేషన్ అది వేరే స్టేషన్ అని, ఆ స్టేషన్ అది ఇంకో స్టేషన్ అని, ఈ సమయంలో అద్దనిదని బాగా డిలే చేశారు. అప్పుడు పచ్చి బుద్ధులు తిట్టారు పోలీసులను. అయితే వాళ్ళు దాని నుంచి అలా బయటపడ్డారు ఏంటంటే వీళ్ళు ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ చేశాక అదే పోలీసు మీద పూలు వర్షం కురిపించారు జనాలు. ఇప్పుడు అనకాపల్లి పోలీసులని ఆల్రెడీ పిచ్చి తిట్టులు పెడుతున్నారు. వాళ్ళ మీద పువ్వుల వర్షం కురిపించకపోయినా ఏపీలో పోలీసు వ్యవస్థ గాడిలో పడిందని తెలియాలంటే ఆ సైకో నా కొడుకులు పట్టుకొని ముందు ఎన్కౌంటర్ చేసి పడేశాడు. ఆల్రెడీ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఛాన్స్ ఉంది, మిస్ చేయకండి. వాడిని మీరు పట్టుకొని మరలా జైల్లో వేసినా ఏదో ఒక రోజు మరలా బయటకు వస్తుంది, మరలా ఎవరికైనా చంపుతాడు. అటువంటి మీరు చంపితేనే కరెక్ట్. అది కూడా ఎలాగ చట్టబద్ధంగా ఎన్కౌంటర్ చేశాడు.